మీ చెల్లెను ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు. మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండ్రు. కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందుకు. ఏండ్ల తరబడి కొట్లాడినా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావట్లే. ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ ప్రజల రక్తం పీల్చిన ఒక రాక్షసులు మీరు. ఇలా కేటీఆర్ దానికి వారసునిగా నువ్వు ఉంటుంటే ఖబర్దారు. ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి, నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి. మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు. నేను అంటున్న కేసీఆర్ అంటూ ఇంకొక 4-5 సంవత్సరాల కన్నా బయటకు వెళ్తాడు. 60 నాకు అర్థం కాదు. చెప్తారా? ఎవడని చెప్పగలుగుతాడా? వస్తాడు, సందర్భాన్ని బట్టి వస్తాడని అంటున్నాడు. ఎవడు? కేటీఆరే. మా అయ్యను, మా రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు. ఆయన మీ బాస్ యొక్క అమ్మని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు. అంత బలుపుతో, అహంతో ప్రశ్నిస్తున్నాడు. నేను అంటున్నా, మీ అయ్యని అడుగు. రేవంత్ రెడ్డి బలమేందో నేల గరుచుకొని పడ్డాడు ఫామ్ హౌస్లో. కాబట్టి పిచ్చి కూతలు మానుకొని ప్రజల కోసం కొట్టాడండి. ఎస్, మీరు అంటున్నారు కదా, రైతు రుణమాఫీకి సంబంధించి మిగతా వాళ్ళకి ఎట్లా రావాలనేది కొట్లాడండి. మూసీ కొరకు ఇలా అంటున్నాం. మీరు తయారు చేసిన మినిట్సే కదా, కేటీఆరే కదా దానికి. కేటీఆరే 6 మీటింగ్లు పెట్టింది. ఆ సారాంశమే ఈరోజు పూర్తిగా మేము దాన్ని రిజనోవేట్ చేయడానికి తీసుకున్న చర్యలు. మూసీ కడుపులో క్యాన్సర్గా ఉంది హైదరాబాద్. దాన్ని కడిగేందుకు ముఖ్యమంత్రి గారు ఇలా ఒక చర్యలు తీసుకుంటుంటే కూలగొడుతుంటారని అంటాడు. మూసీ మీద ఒక్కటి కూడా ఈరోజు రాలే. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ అక్రమాలకు నువ్వే కారకును అని మేము ఆరోపిస్తున్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం. ఇది కాదని నిరూపించుకో. నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో 2 సంవత్సరాల నుంచి గోవా లేదు, నేపాల్ లేదు, శ్రీలంక లేదు, థాయిలాండ్ లేదు, ఎక్కడ లేదు. అందరూ హైదరాబాద్లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లోని ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్షార్హునివి. ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లీజుకిస్తే, దొంగలకు లీజుకిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఆయన వచ్చి బాంబులు పెట్టుకుంటా, సార్ దీంట్లో అంటే లీజుకి ఇచ్చేస్తావా? రెండవది, జన్వాడ ఫామ్ హౌస్ కూడా లీజుకే ఇచ్చిండు ఆయన. మరి జన్వాడ ఫామ్ హౌస్ నాది అని చెప్పేసి అప్పుడున్న ఎంపీగా ఉన్న మా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు డ్రోన్స్ ఎగిరేసిండ్రని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు కదా. మరి ఇప్పుడు లీజుకు పోయింది. అది దొంగతనం చేసేది మీరు, లీజుల వల్ల దొంగతనం. మరి ఆయన చెప్పమని ఆ లీజుకి ఇచ్చిన ఆయన ఎవరో? నేను గిందుకే తీసుకున్నా సార్. ఇప్పుడు లీజుకి ఇచ్చేటోడు ఏ పర్పస్ కొరకు తీసుకుంటారో ఆశిస్తారు. కానీ ఇలా మేము కోడి పందాలు పెట్టుకుంటానికి, క్యాసినో గుట్కాలు అమ్మితానికి, లేకపోతే ఇట్లాంటివి చేసడానికి అడిగిందని చెప్తాడు ఆయన. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చెప్పే ఎత్తుగడలు. అతి ప్రమాదకరమైన సమస్య ఏంటంటే, ఒక ప్రైవేట్ సర్వే, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తెస్తాం ఇప్పుడు. ఎందుకంటే మ్యాక్సిమం యూత్, రూరల్ యూత్. ఆయన నన్ను కొంచెం ఏమంటారు, వ్యంగ్యంగా చెప్పిండు ఆ పెద్ద ఆయన. ఏమన్నాడు? అరే మీరు ఉచిత పథకాలు ఇచ్చితే తీసుకుంటానికి జనమేడ బతుకుంటారా బాబు? యూత్లో 30-40% మంది గాంజా ఇట్లాంటి డ్రగ్స్ వ్యసనాలకు పోయి ఫస్ట్ ఎరాడికేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన, ఊరి మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళు. అందుకని మా ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తెరిగే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినే దాని మీద చేసిండు. అట్లాంటి వారికి మీ ప్రతిపక్ష నాయకులు చేయండి రా బాబు. ఇప్పుడు ఆ ప్రభాస్ చేస్తున్నాడు, కొంతమంది మిగతా సినిమా లేకపోతే ఇతర సెలబ్రిటీస్ చేస్తున్నారు. అట్లాంటికి చేసేది లేదు. పొద్దుగాలు లేస్తే ముఖ్యమంత్రి చేసే పనులను విమర్శించడం తప్పితే మరొకటి కాదు. ఇది పక్కా మాకున్న సమాచారం వరకైతే ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారిది అనేది మనకు పోచారం శ్రీనివాసరెడ్డి గారి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిది అని అసలు ఆయన గుర్తే లేడు. కానీ మా దందాలు మాత్రం మస్తు దీంతో కలిసి, కేటీఆర్తో కలిసి చేసిన మాత్రం గుర్తున్నది. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మేము విజ్ఞప్తి చేస్తాం.
గతంలో నాకున్న సమాచారం కూడా చెప్తున్నా,